హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, నేను రవిప్రకాష్ అనమాట. చూడండి, మీకు విషయం చెప్తాను వినండి. ఓకే. ఇప్పుడు ఇండియాకి, పాకిస్తాన్‌కి ఒక కాన్‌ఫ్లిక్ట్ అవుతుందనమాట. అంటే వార్ సిట్యుయేషన్‌లా ఉందనమాట. ఓకే. నిజంగా అయితే పాకిస్తాను, మనము, బంగ్లాదేశు వీళ్ళందరూ అంటే సోదరులనమాట. అంటే అన్నదమ్ములు లాంటోళ్ళనమాట. అందరూ ఒకటే జెనెటిక్స్ అంతాననమాట. కానీ సౌదీ అరేబియా అన్న ఒక అంటే ఆ దేశంలో పుట్టిన ఒక మతాన్ని పిచ్చిగా తీసుకొని, పిచ్చయిపోయి వాళ్ళేంటంటే భారతదేశంలోనే హిందువులు వేరే, మనం వేరే అనేసి రకరకాలుగా అటాక్ చేస్తున్నారనమాట. ఇది చాలా తప్పసలు. వాళ్ళేంటంటే ఎంత దరిద్రంగా తయారయ్యారంటే వ్ ఎంత నీచంగా తయారైపోయారంటే వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. ఒక మతం పిచ్చి అంటే ఒక ఆచారానికి ఎడిక్షన్ అయిపోయి ఇలా చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ టైంలో మనము అటాక్ చేయకపోతే అంటే మామూలుగా ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి. మన శరీరం ఉంది. మన శరీరంలో ఉన్న ఒక పార్ట్ పాడైపోతే ఏం చేస్తాం? అది నొప్పైనా, బాధైనా కట్ చేసి తీసేస్తాం కదా! అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం అనమాట ఒక మతం సౌదీ అరేబియా ఒక ఎడారిలో పుట్టిన మతం గురించి పిచ్చయిపోయి అంటే సోదరులైన మన మీద కూడా జాలి లేకుండా అటాక్ చేస్తుందనమాట. ఇప్పుడు గాని మనము రియాక్ట్ అవ్వకపోతే ఇంకెప్పుడు అవ్వదనమాట. ఆళ్ళు ఇంత పేదరికంలో ఉన్నా ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు భారతదేశంతోని. ఇప్పుడు అన్నదమ్ములు, సోదరులని చూడకూడదనమాట. శరీరంలో ఒక పార్ట్ పాడైపోయింది. దాన్ని మనం అంటే చెప్పాం మనం అలసిపోయామనమాట. ఇప్పుడు గాని ట్రీట్మెంట్ చెయ్యకపోతే, కోసి తీయకపోతే ఆళ్ళు మన దేశాన్ని ఇంకా దరిద్రం చేయడానికి చూస్తారనమాట. ఓకే. ఎవరైనా వారొస్తుంది, ఫైనాన్షియల్‌గా ఇదుంటది, అదుంటదనేసి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులవుతాయనేసి ఆలోచిస్తుంటే, వాళ్ళు హాయిగా ఉంచరు, మనల్ని హాయిగా ఉంచరనమాట. ఇప్పుడే అవకాశం దొరికినప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలనమాట. అంటే వైద్యం చేయాలి. ఎంతైతే అంత చెదగొట్టేయాలనమాట. వాళ్ళ దగ్గర అణుబాంబులున్నాయి, ఇవున్నాయనేసి భయపడి ఉంటే అవ్వదనమాట. ఓకే. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చెయ్యకపోతే ఆళ్ళు మారరు. ఇంకన్నా అంతే. ఈ అవకాశం దొరికినప్పుడు అంతన్నా అక్కడున్న పిచ్చిన కొడుకుల్లాగా సౌదీ మతానికి మొక్కి పిచ్చిన కొడుకుల్లాగా భారతదేశంలో ఉన్న అంటే ఇక్కడికొచ్చిన తర్వాత అటాక్ ఎవరెవరు చేస్తున్నారు ఆళ్ళకే తెలుసు దొంగన కొడుకులకి. మీకు అర్థమైంది కదా! ఈ వార్‌కి మీరు ఎంతైతే అంత సపోర్ట్ చేయండి. ఇది వార్ కాదు. ప్రైడ్ అనమాట. అంటే ఏంటంటే, మనల్ని మనము సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తాం కదా! మన కుటుంబాలని. ఇది అలాంటి సిట్యుయేషన్‌లే. ఇందులో ఏంటంటే కొన్ని కష్టాలుంటాయి. అటాక్స్ ఉంటాయి, బాధలుంటాయి. కానీ వీటి గురించి ఎప్పుడు ఆలోచించకండి. ఓకే. అటాక్‌లు ఇవన్నీ కామన్ అనమాట యుద్ధంలోను. ఓకే. కొంత త్యాగం చేస్తే గాని స్వాతంత్రం రాదు అంతే. ఇప్పుడు భారతదేశము కనికరించకూడదు. అంటే ఈ మతం పిచ్చితోని దొంగన కొడుకులైపోయిన ఈళ్ళని ఎలాగో ఒకలాగా ఆ పిచ్చి నుండి బయటికి రావాలన్నమాట. ఆ విధంగా ట్రీట్మెంట్ చేయాలి ఈళ్ళకి. ఓకే. ఇది కొంచెం రెబెల్‌లా ఉంటుంది గానీ ఇది నిజము. ఎప్పటికైనా అటాక్ చేస్తారాళ్ళు. ఎందుకంటే వాళ్ళొక పిచ్చిలో ఉన్నారనమాట. ఒక పిచ్చోడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గాని సెట్ అవ్వడనమాట. ఇప్పుడు పాకిస్తాన్‌కి షాక్ ట్రీట్మెంట్ అవసరం. ఓకే. మీలో ఎంతమంది ఏకీపిస్తారో నాకు తెలీదు. భారత్ మాతకి జై. ఓకే. మనము ఎలాగైనా ఈ వార్‌లో జయించాలి. ఓకే. జై హింద్. బాయ్.